ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మరొక దినమును చూచుటకు అనుభవించుటకు దేవుడు మనందరికీ ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్య బలములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన అనుదిన జీవిత ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు సరిచేసుకొనుటకు ఆలోచింపచేయుచున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ విధముగా దేవుని మాటలను మీతో పంచుకొనుటకు సంతోషిస్తూ వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు దేవుని మాటలు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు అనుదినము ఈ విధముగా ఆయన మాటలను పంచుకోవడానికిని అనేకుల కొరకు ప్రార్థించడానికిని నాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని తరుణాన్ని బట్టి కూడా దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశమును తన సంకల్పమును బయలుపరచుట, మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైన ప్రవర్తన యోగ్యమైనది అనే ఆలోచనలు మన ముందుంచుచూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ దిన ఆలోచన ఏమిటంటే మనము అబద్ధికులమా? ప్రియమైన స్నేహితులారా, ఈరోజు చాలామందికి ఇది మంచిది, ఇది చెడుది, ఇది అవసరమైనది, ఇది అనవసరమైనది అని తెలిసినప్పటికీ అవసరమైనవి చేయకుండా అనవసరమైనటువంటి వాటిని గురించి ఆలోచనలు చేస్తూ వాటిని అనుసరించడము, వాటిని చేయడము వలన మనము అవసరమైనటువంటి వాటిని నిర్లక్ష్యము చేస్తూ వ్యర్థమైనటువంటి వ్యక్తులుగా మనము జీవిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. ఎన్నో వస్తువులను గమనించినప్పుడు ఇది హానికరమైనది అని, ఇది ప్రయోజనకరమైనది అని ఎన్నో రాసినటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో అమ్ముడు చేయబడటం మనం చూస్తూ ఉంటున్నాం. అలాగుననే నేడు కూడా చాలా వరకు మనందరము కొద్దో గొప్పగా దేవుని గూర్చినటువంటి విలువలు, దేవుని గూర్చినటువంటి నీతి, దేవుని గూర్చినటువంటి ఆజ్ఞల యొక్క ఆ సారము తెలిసినటువంటి వారముగా, ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నటువంటి వారముగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి పాటిస్తూ ఉంటున్నాము అనే భ్రమలోనే మనం బ్రతుకుతూ ఉంటున్నాం. పాటించడము అనేటటువంటి మన జీవితంలో ఎలాంటి నిర్లక్ష్యపు జీవితానికి మనము దిగజారిపోతున్నాము అనే ఆలోచన చేసినప్పుడు ఆజ్ఞలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ఆజ్ఞలు ఏమని జ్ఞాపకం చేస్తుందండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకోవడం కాదు, దేవుని ఆజ్ఞను కూడా అనుసరించి నడుచుకోవడం. వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఇదిగో నీ దేవుడైన యెహోవాను గణపరచవలెను, లేదా అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, పొరుగువాని దేన్నైనా ఆశింపకూడదు,
ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి ఆశల కొరకు నరహత్యలు చేయకూడదు, వ్యర్థుడు అని పలకకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు ఆయనది అనగా దేవుని అని మన అందరికీ తెలుసండి. ఆయన ఆజ్ఞలు, ఆయనను ఎరిగి ఉన్నామని మనమందరము చెప్పుచున్నటువంటి వారమే. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ వాటిని ఎరిగి కూడా వాటిని చేయకపోవడము, అనుసరించకపోవడము ఎంత ప్రమాదకరమంటే అది అబద్ధముతో సమానమండి. అబద్ధము. వాడు అబద్ధికుడని దేవుని వాక్యం అంటుంది. స్పష్టంగా ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. నేను దేవుని ఎరిగి ఉన్నాను అంటే దేవుని ఆజ్ఞలను ఎరిగి ఉన్నట్లు, దేవుని నీతిని ఎరిగి ఉన్నట్టు, దేవుని మనస్సును ఎరిగి ఉన్నట్టు, దేవుని స్వభావమును, దేవుని గుణలక్షణాలను కలిగి ఉన్నట్లు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నట్లు. అవన్నీ తెలిసినప్పటికీ ఆజ్ఞలను పాటించకుండా, ఆయన గుణాన్ని వ్యక్తపరచకుండా, ఆయన స్వరూపాలను గౌరవించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నేను దేవుణ్ణి ఎరిగినవాడనండి, నాకు ప్రార్థన అంటే బాగా తెలుసండి, నాకున్న దైవభక్తి ఎవరికి లేదండి, నేను ఎంత ప్రార్థన పరుడనంటే, నేను ఎంత అనుదినము దేవునికి ప్రార్థిస్తూ ఉన్నానంటే చెప్పుకొనొచ్చు. ఎంతమందిమి అబద్ధికులం మనం ఉన్నాం మనకు తెలుసండి. మనం ఎంతమందిమి నిజముగా సత్యము లేని వారం మనకు తెలుసు. మనం అనుకున్నంత మాత్రాన అంత పవిత్రులమేమి కాదు, అంత నీతిమంతులమేమి కాదు. దేవుడు మరి ఒక్కసారి అంటున్నాడు, అన్నీ తెలిసిన వాడే. ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి తప్పులు చేస్తున్నటువంటి వాడు. ఈరోజు చర్చి జీవితాన్ని మీరు చూడండి, శరీరం అనే దేవుని సంఘం జీవితాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు? సంఘాలను బయటివాడు ఎవడు నాశనం చేయట్లేదు. దాన్ని తెలిసిన వాడే దాని యొక్క విలువలను దిగజారుస్తూ ఉంటున్నాడు. ఈరోజు నేను భక్తిపరుడునని చెప్పుకుంటున్నటువంటి వాడే ఇతరుల మధ్యన భక్తి లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేను దేవుని తెలిసిన వాడనని చెప్పుతున్నవాడే దేవుని తెలిసినప్పటికీ విలువలు లేని బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నాడు. ఇది అబద్ధము కాదా అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నారంటే తెలిసిన వారే, దేవుణ్ణి ఎరిగినానని చెప్పుకునేటటువంటి వారే అబద్ధికులముగా మనం మిగిలిపోతూ ఉంటున్నాం. సత్యము మనలో లేదు. మనలో ఉన్నటువంటి అబద్ధమే ఆయన నామానికి అవమానం తీసుకొని వస్తుంది. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ మరొక అవకాశమును, మరొక ఆలోచనను మనం ముందుంచుచున్నాడు. నిజముగా ఆయనను ఎరిగిన వారమా మనము? నిజముగా దేవుడు అంటే మనకు తెలుసా? నిజముగా దేవుని మనస్సేందో మనకు తెలుసా? నిజముగా దేవుని గుణలక్షణాలు ఏంటో మనకు తెలుసా? నిజముగా ఎరిగిన వారమా? ఎరిగిన వారమైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తాం, ఆయన మనస్సును అనుసరిస్తాం, ఆ క్రియలను జరిగిస్తాం. లేని ఎడల మనము నిజముగా అబద్ధికులమే. దేవుని ఎరిగిన వారమని చెప్పుకోవడానికి అర్హత మనకు లేదు. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని సంఘాన్ని, దేవుని విశ్వాసులను, తోటి సహోదరులను, ఇరుగు పొరుగు వారిని, ఏ ఒక్కరిని కూడా నిన్ను వలని పొరుగువాని ప్రేమించు అనే దేవుని ఆజ్ఞకు లోబడకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అది అసత్యమే, అది అబద్ధమే. దేవుణ్ణి ఎరిగి ఉన్నా అని చెప్పడం కంటే మనము ఎరిగి లేము అని చెప్పుకొని జీవించడం మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే అబద్ధికులకు జనకుడు ఎవరండి? అపవాది. అతనికి దేవుడు అంటే తెలుసు, కానీ మోసం చేస్తున్నాడు. అతనికి దేవుని మనస్సు తెలుసు, ఆయన అబద్ధాలు చేసి మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఈరోజు మన చుట్టుప్రక్కల నీ కుటుంబము ఆ విధంగా మోసపోతుందేమో, నీ సంఘము ఆ విధంగా మోసపోతుందేమో, నీ ఇరుగు పొరుగు వారు ఆ విధంగా మోసపోతున్నారేమో. వీరు దేవుణ్ణి ఎరిగిన వారండి అని నిన్ను చూస్తూ నీలో దేవుని మనస్సును చూడాలనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలు కనబడకుండా నీవు ఒక అబద్ధికుడవు, అబద్ధికురాలవు, విశ్వాసుడవు అని
మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమో, మనల్ని మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ మాటలు మనకు తీస్తూ ఉంటున్నాడు. మనందరితో మాట్లాడుచున్నదేమనగా, మనం నిజంగా అబద్ధికులమా, సత్యము లేని వారమా, మనల్ని మనం గ్రహించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ సమయాన్ని తరుణాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నిజమే ప్రభువా, నిన్ను ఎరిగి ఉన్నటువంటి వారమని చెప్పుకొనుచు నీ ఆజ్ఞలు పాటించలేని అబద్ధికులముగా మేము మిగిలిపోతున్నామా? సత్యము మాలో లేకుండా మేము ప్రవర్తిస్తూ ఉంటున్నామా? మమ్మల్ని మేము తెలుసుకోవడానికి ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎరిగిన వారముగా మేము ప్రవర్తిస్తూ నీ ఆజ్ఞలను, నీ మనస్సును గ్రహించి ప్రవర్తించేటటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. ఒకవేళ మేము ఎరిగిన వారమని చెప్పుకొనుచు నీ ఆజ్ఞలను పాటించలేని బలహీనులముగా ఉంటే మమ్మల్ని సరిదిద్ది నిన్ను ఎరిగినటువంటి వారముగా నీ ఆజ్ఞలు గైకొనుచు ప్రవర్తించే ప్రవర్తన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటారు. కన్నీళ్లతో, దుఃఖముతో, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో, అయ్యా దేవా ప్రభు అని కరుణించు అని, ఈ దినమున నన్ను దీవించవా అని విశ్వాసముతో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి వారి అక్కరలను, అవసరతలను తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దిన దీవెనల చేతను, ఆశీర్వాదముల చేతను ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ ప్రయాణములయందు నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.